వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవగంధములో నా ప్రియ నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షి కైలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. I am a child of God. I am a child of God. I am a child of God. I am beloved to Jesus. I am a child of God. I am beloved to Jesus. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. సాతానుకు నేను చెప్తాను, యేసయ్యకు నేను ఎస్ చెప్తాను. సాతానుకు నేను చెప్తాను, యేసయ్యకు నేను ఎస్ చెప్తాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే తాన
తానానే 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 నా. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. Bad words కు నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కు నేను ఎస్ చెప్తాను. బ్యాడ్ వర్డ్స్ కు నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. Fighting కు నేను నో చెప్తాను, హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను. ఫైటింగ్ కు నేను నో చెప్తాను, హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. Stealing నేను నో చెప్తాను, లవ్వింగ్ కు నేను ఎస్ చెప్తాను. స్టీలింగ్ కు నేను నో చెప్తాను, లవ్వింగ్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాటనే వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. తానానే 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 నా. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. Hallelujah. హల్లెలూయా. చెప్పు. నేరు చెట్టు పైకి ఎవరెక్కరు, నేడు చెట్టు పైకి ఎందుకెక్కరు.
మేడు చెట్టు పైకి ఎవరెక్కారు మేడు చెట్టు పైకి ఎందుకు ఎక్కారు మేడు చెట్టు పైకి చెక్క ఎక్కాడు యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు మేడు చెట్టు పైకి చెక్క ఎక్కాడు యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు మేడు చెట్టు కింద ఎవరగారు చెట్టు దిగిన జక్కయ్య ఏం చేశాడు మేడు చెట్టు కింద ఎవరగారు చెట్టు దిగిన జక్కయ్య ఏం చేశాడు మేడు చెట్టు కింద రక్షకుడగాడు యేసును జక్కయ్య చేసుకున్నాడు మేడు చెట్టు కింద రక్షకుడగాడు యేసును జక్కయ్య చేసుకున్నాడు ఓ తమ్ముడా ఓ చెల్లెడా ఓ తమ్ముడా ఓ చెల్లెడా యేసుని నీవు చేర్చుకుంటావా నీ హృదయములో స్థానమిస్తావా యేసుని నీవు చేర్చుకుంటావా నీ హృదయములో స్థానమిస్తావా మేడు చెట్టు పైకి ఎవరెక్కారు మేడు చెట్టు పైకి ఎందుకు ఎక్కారు మేడు చెట్టు పైకి ఎవరెక్కారు మేడు చెట్టు పైకి ఎందుకు ఎక్కారు మేడు చెట్టు పైకి జక్క ఎక్కాడు యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు మేడు చెట్టు పైకి జక్క ఎక్కాడు యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు ఓ తమ్ముడా ఓ చెల్లెడా ఓ తమ్ముడా ఓ చెల్లెడా యేసుని నీవు చేసుకుంటావా నీ హృదయములో స్థానమిస్తావా 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 హల్లెలూయా అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్ సండే స్కూల్ క్రిస్మస్కి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు పాటలు పాడిన వాళ్ళకి కూడా వందనాలు ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి గ్లోరీ ప్రియాంక అక్క వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం మోకరించండి అందరూ అందరం మోకరించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించండి స్తుతి 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 స్తోత్రం 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 నా ప్రభ ఇప్పటి వరకు నా ప్రభ సండే స్కూల్ వారధి కార్యక్రమం జరిగింది సండే స్కూల్ పిల్లల శ్యామంగా నడిపించేసాను తండ్రి అందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా ప్రభ ఇప్పుడు నా ప్రభ ఇప్పుడు నా తండ్రి పాటల ద్వారా మేము పొందిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నప్పుడు నా ప్రభ మీ సన్నిధి దగ్గర మోకరించి నేను
లేక ప్రార్థిస్తుండగా నా ప్రార్థన మమ్మల్ని గ్రహించమని ప్రార్థిస్తూ ఇప్పుడు నా ప్రభా కంఠస్వాక్యాలు పిల్లలు చెప్పుచుండగా వారి కంఠస్వాక్యం వారి కంఠం ద్వారా మేము పరిచయం స్తోత్రాన్ని ఎత్తండి. వాళ్ళు వాళ్ళు అలా చెప్తే మేము జాగ్రత్తగా విని హృదయాలు గోచరం కాదు. వాళ్ళు చెప్పుచున్న వాక్యం మేము చెప్పుచున్న వాక్యం నా ప్రభ మాకు యోగ్యత కాదు నా ప్రభ, మేము సరి చేసుకో దీవించబడాలన్న తండ్రిని స్తోత్రి సండే సుల్కేసిన ఆరాధన ప్రభ ప్రారంభం నుంచి ముగించేంత వరకు ప్రభ ఆరాధన కార్యక్రమం జరిగించుకోమని ఇచ్చిన ప్రార్థన మనకు వేరుకున్నాం పరమ తండ్రి. లైన్లో కూర్చోండి. అందుకు అందరూ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా గట్టిగా. హ్యాపీ క్రిస్మస్ గట్టిగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఇప్పుడు కంఠత వాక్యాలు చెప్పుకుందాం. పృథ్వీరా. Second class. My name is Prudvi. Class second class. దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గము నిలువక అపవాసకులు కూర్చుండు చోట కూర్చుండకై దేవారాత్రము దీనిని ధ్యానించువాడు ధన్యుడు. ఇతడు నీటి కాలుయార నాటబడినది ఆకు అడక తన కాలమందు ఫలమిచ్చు పొట్టు వలె ఎండును చెట్టు వలె ఎండును. కాబట్టి నీతివంతుల సభలో హాయమశలో దుష్టులను అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఎండును. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను వారు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమునకు ఆయన సెదతి ఇచ్చుచున్నాడు. ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. నీవు నాకు తోడయుండువు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండు. నీ దొడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించినవు. సమాధిలో నుండి నీ ప్రాణమును నీ దొడ్డి కర్ర నీ దండమును నన్ను ఆదరించినవు. సమాధిలో నీవు నాకు తోడయుండు. నీ దొడ్డి కర్ర నీ దండమును నన్ను ఆదరించినవు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున్న సమస్తము ఆయన చేసిన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను.
ఆకాశమందు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారి దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రభు వారిని ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. అందరూ చప్పలు కొడదాం. తర్వాత అమ్ములు వచ్చి చెప్తారు. సైలెంట్గా ఉంది. ఆ దేశంలో అందరికీ వందనాలు. నా పేరు షైనీ బ్లెస్సీ. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు వారి వద్దకు వచ్చి నిలిచిను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక్క తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రం చేసేదను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపవాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎర్రను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించి ఉన్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దొడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించి ఉన్నవి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాశ్రమం వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా సన్నిధిలో నేను నివాసము చేసేదను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటిని కుదుర్చువాడు, క్షమించువాడిని సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం కృతదగుచున్నట్లు మేలుతో నీ యవ్వనం తృప్తిపరచున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. ప్రవళిక వచ్చి చెప్ప. My name is Pravalika. I am studying 6th class. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో తమ మందను కాచుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తెగుడ్డలో చుట్టబడి యొక్క తొట్టెలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దావీదు పట్నం చెప్పేసాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అందున నీవు నాకు తోడై ఉన్నావు. నీ దొడ్డి కర్రని నీ దండమును నన్ను ఆదరించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నవి. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. ఆయన నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. పక్షిరాజు కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. అందరూ చప్పలు కొట్టాలి. ప్రశాంతి వచ్చి కంఠద వాక్యం చెప్పాల్సిన కోరుతున్నాం. My name is Prashant. I am studying 7th class. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడినంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులన్నిటిని నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొని చుందిరో నీ వాక్యం చేత దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరిగి నీయకము. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుదును. నీ ఆజ్ఞలను ధ్యానించదని, నీ త్రోవలను మన్నించదని, నీ కట్టడలను బట్టి నేను హర్షించదని. నీ వాక్యము నేను మరొక ఎందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకొని చుందును. యెహోవా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించి ఉన్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారములు తొలగింపుము. నీ సేవకుడు అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ శాసనములు నాకు సంతోషకరములవి. నాకు ఆలోచనకర్తలైనవి. నా ప్రాణం మట్టికి హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నీ కట్టడలు నాకు బోధింపు. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులన్నిటిని నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కీర్తనలు 119వ కీర్తన 1 నుంచి 30 వచనాలు. ఆమేన్. కంటట వాక్యం చెప్పిన ప్రశాంతికి వందనాలు.
ప్రణీత వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. My name is Pranita. I am studying 7th class. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఈ సంఖ్యలో వ్రాయబెట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి పొత్తిగుడ్డలతో చుట్టి వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమాను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండటం మీరు చూచెదరని అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనములు. ఆమేన్. క్లాప్స్ కొడు. నిత్య వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. దావిన పట్టణమందు నీళ్ళు రక్షకులు నీ కలకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. అందరం చెప్పలు కొడదాం. మళ్ళీ వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. My name is Shyamla. I am studying in 5th class. Today my topic is దుష్టుల ఆలోచన చెప్పున పాపల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి రాత్రులు న్యాయించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయదంతి సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పుట్టవలె నుండును. న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియని, దుష్టుల మార్గము నాశనం నడుపును. ఆమేన్. చెప్పలు కొడదాం. దావీదు పట్టణమందు నీడు రక్షకుడు ఈయన నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆమేన్. అందరూ చెప్పలు కొడదాం. ప్రశాంతి వచ్చి పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా.
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మింగివేయ నిలిచిన నాకు అయిన శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచిన నీకై నాకైన శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే వీడొచ్చి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే వీడొచ్చి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడి
పారిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి ఇది జరిగించాల్సిందిగా కోరుతున్నాం. పాస్టర్ గారు వచ్చుండగా అందరూ చప్పలు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రిస్మస్ ఆనందం ఉందా? క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు మీరు. మంచి పాటలు పాడారు, అలాగే మంచి వాక్యాలు కూడా కంఠత వాక్యాలు బాగా చెప్పారు. టీచర్ అమ్మగారు బాగా నడిపించినందుకు ప్రత్యేకంగా టీచర్ అమ్మగారికి, ప్రియాంక గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు కూడా చాలామంది వచ్చారు. సంతోషం. ఈ క్రిస్మస్ మొట్టమొదటి క్రిస్మస్ వేడుకగా ఈ చిన్నపిల్లల క్రిస్మస్ జరిపించుకునే అవకాశాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. అందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. పెద్ద క్రిస్మస్లే చేద్దామా, ఇలాగే చేద్దామా? అలాగే చేయండి అన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. మరి దాంట్లో ఏముంటాయి? క్యాండిల్ సర్వీస్ ఉంటుంది, తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత పలహారాలు ఉంటాయి, తర్వాత గిఫ్ట్లు ఉంటాయి, తర్వాత భోజనాలు ఉంటాయి. అవునా కదా? ఓకేనా? అవన్నీ ఉన్నాయి మీకు, ఏది తక్కువ కాదు. మరి మీరు ఏం చేయాలి? అలా అలర చేయకూడదు, సైలెంట్గా కూర్చోవాలి. ఓకేనా? మీకు మంచిగా మీ తల్లిదండ్రులు, గల్ఫ్లో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా సెల్ ఫోన్లో మీ అందరు చేసే ప్రార్థనలు వింటున్నారు, మీరు పాడే పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమం అంతా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మా పిల్లలు చాలా బాగా చెప్పారని వాళ్ళు రేపొద్దుట ఫోన్ చేసి చెప్పాలి. ఓకేనా? నిజమేనా? అలాగే ఉంటాం అయ్యగారు, అలర చేయకుండా అన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పటికే సమయం చాలా అయింది, మీరు చాలా చక్కగా పాడుతూ ఉన్నారు. ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. వినండి. ఓకేనా? కాబట్టి మీరు అందరూ కూడా సరదాగా ఉండండి. కేక్ కటింగ్ అయిన తర్వాత, క్యాండిల్ సర్వీస్ అయిన తర్వాత, రోజు యేసయ్య ఎందుకు పుట్టాడో చాలా విషయాలు మనం నేర్చుకుందాం. అదే కాదు, మీరు నేర్చుకున్న పాటలు ఉన్నాయి కదా, అవి కూడా యాక్షన్ చేసి చక్కగా ప్రభువులో ఆనందిద్దురు. కానీ కాబట్టి అన్నీ క్రమంగా జరగాలంటే మీరు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? అల్లరి చేయకూడదు. తర్వాత అందరికి క్యాండిల్స్ అందయ్యా? రైట్, లేచి నిలబడండి. క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. పాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. దయచేసి క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. ఈరోజు మీకు మంచి వాక్యాన్ని చెప్పడానికి, దేవుని క్రిస్మస్ను గూర్చిన విషయాలు మనందరికి వివరంగా తెలియచేయడానికి మంచి దైవజనులు బ్రదర్ హనోక్ గారు మన మధ్య ఉన్నారు. వారు లేచారు కదా అందరూ. ఈరోజు క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ఈ క్యాండిల్ సర్వీస్ కార్యక్రమం ఎందుకు చేద్దాం చెప్పండి? చెప్పాలి. ఎందుకు చేయాలి క్యాండిల్ సర్వీస్ కార్యక్రమం? తెలుసా?
తెలుసా? ఇది క్యాండిల్ అంటే ఏంటి? వెలుగునిస్తుంది. ఓకేనా? కొవ్వొత్తు ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? వెలుగునిస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు లోకమునకు విక్కి చెప్తాడు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు వచ్చిందనుకోండి, చీకటి ఉంటుందా? పారిపోదు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎలా వచ్చారు చెప్పండి? వెలుగుగా వచ్చారు అనడానికి గుర్తు మాత్రమే ఈ క్యాండిల్ సర్వీస్. అర్థమైంది కదా? కాబట్టి అందరూ కూడా ఈ క్యాండిల్ వెలిగిద్దాం. పాస్టర్ అమ్మ గారు మొదటగా వెలిగిస్తారు, నేను చిన్న ప్రార్థన చేస్తాను. అప్పుడు మీరు అందరూ ఎక్కడి నుంచి ఇది వెలిగించుకోవాలి. అందరూ రైట్, ప్రార్థన చేద్దాం. పాస్టర్ అమ్మ గారు దీన్ని వెలిగిస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. గనుడు అయిన మా క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాలలో మాకిచ్చిన సంతోషకరమైన శుభదినమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. పిల్లలందరూ సంతోషంగా ఆనందంగా నేను ఘనపరుస్తున్నటువంటి క్రిస్మస్ దినాలలో ఎందుకో ఈ చిన్నపిల్లలందరూ కూడా నిన్ను స్తుతించి ఈ క్రిస్మస్లో ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ మంచి క్రిస్మస్ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏర్పరిచాం. దీన్ని మీరు అత్యంత ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. స్తోత్రాలు నాయన. పిల్లలు అద్భుతంగా దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు నీ దాసునుగా నేను, నీ దాసురాలు, ఇక్కడ నీ సేవకుడు, మేమందరం కలిసి ఈ ప్రాంతమంతా వెలగాలి అనే ఉద్దేశంతో చీకట్లో ఉన్న చిన్నపిల్లలు, చీకట్లో ఉన్న యవనస్తులు, చీకట్లో ఉన్న పెద్దవారు, వృద్ధులు అందరూ కూడా వెలుగులోనికి రావాలనే ఉద్దేశంతో ఈ క్యాండిల్ని వెలిగిస్తూ నువ్వు ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చావని చాటడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈ వెలుగు ఈ ప్రాంతమంతటిని ప్రకాశింపచేయండి. మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ గ్రామ ప్రజలందరూ కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చుదురుగాక. దేవుని కొరకు మంచి జనాంగంగా మార్చబడుదురుగాక. దేవుని సొత్తైన ప్రజగా దేవుడు వారిని ఉంచునుగాక. రైట్, ఒక్కొక్కరు వెలిగించి అలాగా అందించండి అమ్మా. ఇంకందరు కదిలి రావక్కర్లొద్దు, అలా అలా వెనక్కి వెళ్ళిపోతుండాలి. మాట్లాడకూడదు. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి వెలిగించుకోండి. వాళ్ళ దగ్గర నుంచి వెలిగించు. రక్షకుడు దయించి నాడు మన కొరకు పరమా రక్షకుడు ఎవరి ప్లేస్లో కాలు వెళ్ళిపోండి. రక్షకుడు దయించి నాడు రారే గొల్లాబోయులారా. రక్షకుడు దయించినాడు రారే గొల్లాబోయులారా. తక్షణమున పోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా. అందరూ చేతులు పైకి. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు చేతులు పైకెత్తాలి. ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేవి చూచి లేపాడు. రక్షకుడు ఇంకా పైకి మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. క్రీస్తు మహారాజుకి, లోక రక్షకుడైన యేసయ్యకి క్రీస్తు నేడు పుట్టెను.
హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతి క్రీస్తు అందరికీ గెలిపినాడు రక్షకుడుగా. అందరూ కూడా మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. వర్తమానము చెప్పే దూత వైభవమున పోచున్నాడు. వర్తమానము చెప్పే దూత వైభవమున పోచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామ తప్పుడు రక్షకుడు మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. హలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజైన యేసయ్యకు, ప్రభుల ప్రభు అయిన యేసయ్యకు, పాపుల రక్షకుడైన యేసయ్యకు, స్వస్థపరచు దేవునికి, రక్షణించు దేవునికి, నిజమైన దేవునికి, వెలుగై ఉన్న దేవునికి, హలో క్రీస్తు మహారాజుకి, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. హలో క్రీస్తు మహారాజుకి. అందరూ అలాగే పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ 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 బాగా ఎత్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. వెంటనే మీరు చిన్నపిల్లలు ఈ క్యాండిల్స్ జాగ్రత్తగా బయట వర్తమానము చెప్పి దూత వైభవమునా పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమునా పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామంబప్పుడు రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. గగనాభో నుండి దిగి గనుడు గాబ్రియేలు దూత, గగనామో నుండి దిగి గనుడు గాబ్రియేలు దూత తగినట్లు రావాలి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చే మిగుల సంతోష వార్త రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. మహారాజు వచ్చాడని బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు వచ్చాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి.
క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వచ్చాడని, బెత్లెహేములో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వచ్చాడని, బెత్లెహేములో ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వచ్చాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వచ్చాడని, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వచ్చాడని, బెత్లెహేములో సందడి.